నమస్తే. ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. మెనోపాజ్ ఋతుచక్రం ఆగిపోవడం. 40-45 సంవత్సరాలు దాటిన మహిళల్లో ఇది సహజంగా జరిగే ప్రక్రియ. 4 పదుల వయసు దాటిన తర్వాత అప్పటి వరకు ప్రతి నెల సహజంగా జరిగే ఋతుస్రావం 1 సంవత్సరం పాటు గనక ఆగిపోతే దాన్ని మెనోపాజ్ గా పరిగణిస్తూ ఉంటారు వైద్యులు. అయితే ఈ మెనోపాజ్ దశలో స్త్రీల శరీరంలో రకరకాల మార్పులు కలుగుతాయి. అవి మానసిక సమస్యలకి కూడా దారితీస్తాయి. హార్మోనల్ ఇంబాలెన్స్ ఇంకెన్నో రకాల టెన్షన్స్ కి దారితీస్తుంది కూడా. ఒక దశలో తమకేదో జబ్బు చేసినట్లు భావిస్తారట కొందరు స్త్రీలు. అయితే అసలు ఈ మెనోపాజ్ గురించి ఆయుర్వేదం ఏం చెప్తోంది, ఎలా ఎదుర్కోవాలని సూచిస్తోంది, మెనోపాజ్ కి సంబంధించిన సమస్యలకి పరిష్కారాలు, అలాగే ప్రభావవంతమైన ఔషధాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు, స్నిగ్ధ హాస్పిటల్స్ చీఫ్ డాక్టర్ ఉప్పులూరి అనుపమ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే గీత. ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా బాగున్నాను గీత, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. బాగున్నాం మేడం, థ్యాంక్ యూ. సో ఇవాల్టి మన టాపిక్ మెనోపాజ్. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు కదా. సొసైటీలో ఎన్నో ఉన్నత స్థానాల్లో ఉండడం, అన్ని రకాలుగా అచీవ్ చేయడం. సో మనం ఫిజికల్ గా, సైకలాజికల్ గా అన్నిటినీ బాగా ఏబుల్ టు మేనేజ్, ఇది ఇప్పుడున్న ఈ బయట సొసైటీలో అయితే. బట్ ఇవన్నీ జరుగుతున్నా కూడా వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు, హెల్త్ ఇష్యూస్ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అదంతా కూడా ఈ మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ఇవన్నీ అభివృద్ధి చెందుతున్నా కూడా మన లైఫ్ స్టైల్ ఉండే వచ్చే మార్పులు, మనం తీసుకునే ఆహారం, మనం చేసే పనులు, వీటన్నిటి మీద ఎఫెక్ట్ ఉండి వాటి వల్లనే మనకి ఇట్లాంటి సఫరింగ్స్ వస్తున్నాయని మనం ఆయుర్వేదంలో ఎప్పుడు చెప్తూ ఉంటాం అనమాట. ముఖ్యంగా ఈ 40+ ఇయర్స్ తర్వాత ప్రతి స్త్రీ శరీరంలో చాలా రకాలైన మార్పులు వస్తూ ఉంటాయి, ఫిజియలాజికల్ గా, సైకలాజికల్ గా. సో అప్పుడంతా పిత్త ప్రకృతిలో ఉంటాయి అనమాట. మధ్య వయసులో ఉండే వాళ్ళందరికీ పిత్త ప్రకృతి ఎక్కువగా ఉంటుంది. సో ఈ 40-45 దాటినప్పటి నుంచి ఆ ప్రకృతి మార్పు, పిత్త ప్రకృతి మార్పు జరిగి వాత ప్రకృతిలోకి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అట్లాంటి సమయంలో మన బాడీ చేంజెస్ చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి మన భరించలేనంత ఇబ్బందిని కూడా పెడుతూ ఉంటాయి అనమాట. ఆ టైంలో ఈ హార్మోనల్ డీరేంజ్మెంట్, అంటే హార్మోన్స్ బాగా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. కంప్లీట్ తగ్గిపోయి పీరియడ్స్ ఆగిపోవడాన్ని మెనోపాజ్ స్టేజ్ గా మనం చెప్తూ ఉంటాం, మెనోపాజ్ అంటుంటాం. దీనిని ఆయుర్వేదంలో అయితే రజో నివృత్తి, అంటే పీరియడ్స్ ఆగిపోవడం, బహిష్టులు ఆగిపోవడాన్ని రజో నివృత్తిగా మనం ఆయుర్వేదాలు చెప్తూ ఉంటాం. ఓకే మ్యామ్. ఈ సమయంలో ఆయుర్వేదం ప్రకారం చూసుకున్నట్టయితే చెప్పాం కదా, ఈ వాత పిత్త దోషాలు రెండు యొక్క ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. సో అది ఆ మార్పు పిత్త ప్రకృతి నుంచి వాత ప్రకృతి వచ్చే టైంలో ఆ దోషాలు ఇంబ్యాలెన్స్ అనేది జరిగి అది ఒక దగ్గర అక్యుములేట్ అయిపోయి లోకల్ గా కానీ ఆర్ ఇన్ డిఫరెంట్ సిస్టమ్ లో ఇంకా అదర్ ఆర్గాన్స్ దగ్గర కానీ అక్యుములేట్ అయిపోయి అక్కడ ఉన్న లక్షణాలని కలిగిస్తూ ఉంటుంది అనమాట. సో అందువల్ల ఈ లోకల్ గా యుటరస్, వెజైనా, యూరినరీ ట్రాక్ట్ అక్కడే కాకుండా మిగతా అన్ని సిస్టమ్స్ లో చెప్పినట్టు ఆర్థరైటిస్ రావడం, ఆస్టియోపోరోసిస్ రావడం, అండ్ అల్జైమర్స్, మతిమరుపు, అండ్ మన సైకలాజికల్ స్టేటస్, మన ఇరిటబిలిటీ, ఇవన్నీ కూడా వివిధ రకాల అదర్ సిస్టమ్స్ లో వచ్చే అబ్నార్మాలిటీస్ అన్ని కూడా దీని వల్ల కలుగుతూ ఉంటాయి అనమాట. మెనోపాజ్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ పుష్పవతి అయినప్పటి నుంచి స్త్రీ శరీరంలో పీరియడ్స్, ఎవ్రీ మంత్ పీరియడ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో స్త్రీ జీవిత కాలంలో 250 నుంచి 300 ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇవి ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యి పీరియడ్స్ రావడానికి కారణం అవుతుంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఈ హార్మోనల్ బ్యాలెన్స్ చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సైకిల్లో ఈస్ట్రోజన్, సెకండ్ ఫేజ్ ఆఫ్ సైకిల్లో ప్రొజెస్ట్రాన్, ఈ రెండు కలయిక ద్వారా పీరియడ్స్ సరిగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ 40 ఏళ్ల తర్వాత అనేది ఆ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ జరగడం మొదలు పెడుతూ ఉంటుంది అనమాట. సో అలా జరుగుతున్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ రావడం మొదలవుతాయి. అదేవిధంగా ఈ హాట్ ఫ్లషెస్, అంటే మన బాడీ హీట్ పెరిగిపోవడం, బాడీ హీట్ ఊరికేనే మనం ఏం చెప్పని చేయకుండానే సడన్ గా బాడీ హీట్ పెరిగిపోవడం, దాన్ని తగ్గించుకోవడానికి, ఆ హీట్ తగ్గించుకోవడానికి మన బాడీ స్వెట్ ని రిలీజ్ చేస్తుంది, చెమట పడుతూ ఉంటుంది. దాని తర్వాత ప్రీ మెన్స్ట్రువల్ సింటమ్స్, పీరియడ్స్ లేకపోయినా రాకపోయినా కూడా ప్రీ మెన్స్ట్రువల్ సింటమ్స్. ఓకే మ్యామ్. అంటే మనకి యూజువల్ గా పీరియడ్స్ వచ్చే ముందు కొన్ని చేంజెస్ చూస్తుంటాం స్త్రీలలో. వెయిట్ బాగా పెరగడం, ఇరిటేషన్ రావడం, ఒక రకమైన తలనొప్పి రావడం, చిరాకు రావడం, ఇవన్నీ కూడా ఈ పీరియడ్ లో ప్రీ మెనోపాజల్ స్టేజ్ లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం.
సో ఇవన్నీ ఇలా ఒక 1 year నుంచి 2 years దాకా కొంతమంది సఫర్ చేస్తూ చివరికి పీరియడ్స్ ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే సో మ్యామ్. అప్పుడు కంప్లీట్ గా ఈ మెనోపాజ్ వచ్చిందని చెప్పగలం అనమాట. సో ఈ మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా చాలా చేంజెస్ మనం చూస్తూ ఉంటాం. ఓకే మ్యామ్. వాటిని 3 రకాలుగా డివైడ్ చేస్తూ ఉంటాం అనమాట. దాంట్లో ఎర్లీ మెనోపాజ్, ఇంటర్మీడియట్ Okay. మెనోపాజ్ అండ్ లేట్ మెనోపాజ్. ఓకే మ్యామ్. ఈ ఎర్లీ మెనోపాజ్ స్టేజ్ లో ఎక్కువ మనం చూసే సింటమ్స్ ఎట్లా ఉంటాయంటే ఈ వాసో మోటార్ రిలేటెడ్ గా, అంటే ఈ రక్తనాళాల్లో సడన్ గా అవి పెరిగిపోవడం, డైలటేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల బాడీ హీట్ పెరగడం, మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా ఈ హాట్ ఫ్లషెస్ రావడం, చెమటలు పట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ హాట్ ఫ్లషెస్ అనేవి చాలా మందికి రాత్రిపూట కూడా వస్తూ ఉంటాయి అనమాట. సో నైట్ ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి నిద్ర లేకపోవడం, దానివల్ల ఉదయం లేవగానే చిరాకుగా ఉండి ఉత్సాహం లేకపోవడం, ఇరిటేషన్ రావడం ఎక్కువగా, అండ్ పని చేయలేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ అసహనత ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ దీనివల్ల మెల్లమెల్లగా మన మెమరీ కూడా ఎఫెక్ట్ చేస్తుంటుంది. ఓకే. సో ఇదంతా కూడా ఎర్లీ మెనోపాజ్ చూస్తూ ఉంటాం. Okay. అంటే మెనోపాజ్ వచ్చిన ఫస్ట్ ఒక 6 months నుంచి మెనోపాజ్ నుంచి 6 months దాకా ఇవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అదే విధంగా ఇంటర్మీడియట్ స్టేజ్ లో, సో ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఏం కనిపిస్తుంది అంటే ఎక్కువ ఈస్ట్రోజన్ బాగా తగ్గిపోతుంది. ఆ టైంలో కంప్లీట్ గా తగ్గిపోయి యుట్రస్ లైనింగ్ కానీ అండ్ యూరినరీ ట్రాక్ట్ లైనింగ్ కానీ అండ్ స్కిన్ కానీ ఇవన్నీ కూడా డ్రైనెస్ ఎక్కువ అవుతుంటుంది అనమాట. ఈ ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఇవన్నీ ఆ డ్రైనెస్, లోపల ఉన్న ఎపిథీలియం ఉంటుంది అనమాట. లోపల యూట్రస్ కానీ యూరినరీ ట్రాక్ట్ లో కానీ వజైనాలో కానీ మ్యూకస్ మెంబర్ ఎపిథీలియం అనేది ఎట్రఫీ అయిపోతుంది. ఎట్రఫీ అంటే డ్రై అయిపోయి దాని ఫంక్షన్ తగ్గిపోతుంటుంది అనమాట. సో దానివల్ల ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం, అండ్ ఇచ్చింగ్, బర్నింగ్, ఇవన్నీ మనం ఆ మూత ద్వారం దగ్గర, యోని ద్వారం దగ్గర ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఇలా Okay, ma'am. అలాంటి ఇరిటేషన్ అవి ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అందువల్ల ఈ మెనోపాజల్ ఉమెన్ లో ఎక్కువ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఓకే మ్యామ్. దాని తర్వాత లేట్ మెనోపాజ్, అంటే ఇంకొంచెం కొన్ని రోజులు అయిన తర్వాత, 1 year అయిన తర్వాత ఇంకేమవుతుందంటే మళ్ళీ ఈ ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్లనే ఎముకలకి, మజిల్స్ కి చాలా వీక్ అయిపోతాయి అనమాట. అది కూడా ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ వల్లనే. ఆ ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే చుట్టూ ఉన్న ఆ జాయింట్ చుట్టూ ఉన్న మజిల్స్ ని కానీ లెగమెంట్స్ వాటన్నిటిని కూడా వీక్ చేస్తూ ఉంటుంది. వీక్ గా అయిపోయి బలహీనంగా, వాటి నరిష్మెంట్ సరిగ్గా లేకపోవడం, బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు Okay. ఈ ఆర్థరైటిస్ రావడం అండ్ బోన్స్ లో డెన్సిటీ తగ్గిపోవడం, బోన్ డెన్సిటీ బాగా తగ్గిపోయి ఆస్టియోపోరోసిస్ రావడం జరుగుతూ ఉంటాయి. సో Okay, దాంతో పాటు మెయిన్ గా ఇదంతా కూడా ఫిజికల్ గా, సైకలాజికల్ గా కూడా దీని మెమరీ లాస్, మనం ఫస్ట్ స్టేజ్ లో వచ్చిన మెమరీ లాస్ మొదలవుతుంది కదా, ఈ స్టేజ్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ మెమరీ లాస్ వచ్చి దెన్ అది అల్జైమర్స్ డిసీజ్ గా మారడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ స్టేజ్ లో. అదే కాకుండా ఈ మన డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఈ సమయంలో ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే మ్యామ్. సో యూజువల్ గా ఏంటంటే మన స్త్రీలలో అంటే 35 లోపల వయసులో ఉన్నప్పుడు బోన్ డెన్సిటీ యూజువల్ గా 1.5% లాస్ ఉంటుంది అనమాట, ఏది 35 లోపు. బట్ ఆఫ్టర్ 45 ఇది 3% వచ్చేస్తుంది. సో బాగా ఈ బోన్ లాస్ అనేది ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది ఈ మెనోపాజల్ ఏజ్ లో. ఓకే మ్యామ్. ఈ బోన్ ఫార్మేషన్ మాత్రం స్లోగా జరుగుతూ ఉంటుంది. అందుకని ఎక్కువ శాతం మనం మెనోపాజల్ ఉమెన్ లో ఈ ఆస్టియోపోరోసిస్, బోన్ డెన్సిటీ తగ్గిపోవడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే మ్యామ్. ఇలా వివిధ రకాలుగా ఇట్లాంటి ఇబ్బందులన్నీ చాలా మంది కనిపిస్తూ ఉంటాయి. బట్ అందరికీ ఇవన్నీ రావాల్సిన అవసరం ఏం లేదు. సో చాలా మందికి ఇవన్నీ లేకుండానే 1 year వరకు పీరియడ్స్ రాకుండా ఆగిపోయి మెనోపాజ్ వస్తుంది. దాని తర్వాత మైల్డ్ గా న్యాచురల్ గా జరిగే చర్య జరుగుతూ ఉంటాయి, కానీ ఇంత ఎక్కువ సఫరింగ్ ఉండదు అనమాట. ఓకే, శరీర తత్వాన్ని బట్టి ఈ సఫరింగ్. అవునండి. ఓకే మ్యామ్, ఈ స్టేజెస్ ని ఎలా ఎదుర్కోవాలి? అదే ఇప్పుడు మన ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. ఇవన్నీ చెప్పాను కదా, న్యాచురల్ గా జరిగే ప్రాసెస్ అన్నమాట. సో ఈ న్యాచురల్ గా జరిగే ప్రాసెస్ ని మనం ఎక్కువ సఫర్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు చేసే పద్ధతి కాదు, మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగా ప్రివెంటివ్. ముందైతే ఎప్పుడైతే వాళ్ళకి ఎప్పుడైతే పుష్పవతి అవుతుందో అప్పటి నుంచి ఈ కేర్ మొదలవుతుంది అనమాట. దానికి చెప్పబడిన రజస్వల పరిచర్య అని చెప్తాం. ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు మెనార్కే అంటాం అనమాట. ఆ మెనార్కే టైంలో ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, ఎట్లాంటి పనులు చేయాలి, ఆహార విహారం అక్కడి నుంచి మొదలవుతుంది. ఈ మెనోపాజల్ స్టేజ్ లో వచ్చే ఎబ్నార్మాలిటీస్ ని తగ్గించుకోవడానికి మనం అక్కడి నుంచి మొదలు పెట్టాలి.
సో అందుకని ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడున్న వాళ్ళకి సఫరింగ్ తగ్గించగలం, బట్ ఇంకా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ మదర్స్ కానీ వాళ్ళ పిల్లలకి ఇలాంటివి చెప్పడం వల్ల, ముందు నుంచే వాళ్ళు జాగ్రత్త పడడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా, వాళ్ళ నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా ఇలాంటివి సఫర్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయగలము. ఓకే మ్యామ్. సో అందువల్ల ఈ రజస్వల పరిచర్య నుంచి మొదలు పెట్టుకొని, రజస్వల అంటే ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు చేసే పనులు, అండ్ అగైన్ ఋతుచర్య అంటే ఎవ్రీ పీరియడ్ టైంలో ఎట్లాంటివి చేయాలి, అండ్ గర్భిణీ పరిచర్య, సూతికా పరిచర్య. సో ఈ టైంలో మనం పెద్దవాళ్ళు చాలా చెప్తూ ఉంటాం, అవన్నీ కూడా కొన్ని రకాలుగా ఆయుర్వేదం చెప్పిన విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం అంతకు ముందు. సో ఇవన్నీ ఈ టైంలో చేయడం వల్ల మీకు ఈ ఫ్యూచర్ లో వచ్చే వాటిని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఆల్వేస్ ఆయుర్వేదం చెప్పినట్టుగా ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట. సో మెయిన్ గా వాళ్ళు తీసుకునే ఆహార విహారాల పైనే మన లైఫ్ మొత్తం ఆధారపడి ఉంటుంది. సో అందుకని మనం తీసుకునేవి జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఎనీవేస్, సో అది ప్రివెంటివ్ గా చేసే పనులు. అండ్ అగైన్ ఆల్రెడీ వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలని చూసినట్టయితే, అగైన్ విల్ స్టార్ట్ విత్ ఆహారం ఇక్కడ. అగైన్ సో చెప్పినట్టుగా ఈస్ట్రోజన్ తక్కువ ఉంటుందని చెప్తున్నాం కదా. అగైన్ మళ్ళీ ఈస్ట్రోజన్ మనం రీప్లేస్ చేయడానికి టాబ్లెట్స్ కానీ అవన్నీ కూడా అవసరం ఉండదు. యూజువల్ గా ఏంటంటే ఈ మన మెనోపాజ్ అనేది న్యాచురల్ గానే వస్తూ ఉంటుంది, రైట్? సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సర్జికల్ గా కానీ, కీమోథెరపీ చేయడం వల్ల కానీ, ఆర్ రేడియేషన్ చేయడం వల్ల కానీ ఇండ్యూస్డ్ మెనోపాజ్ వస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి వాళ్ళకి డెఫినెట్ గా హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అవసరం ఉంటుంది అనమాట. సో న్యాచురల్ గా మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఎక్కువ హార్మోన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వాళ్ళందరూ కూడా వీళ్ళ డయట్ లో అండ్ వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ ఇవంతా కూడా మనం ఇట్లాంటి సిమ్టమ్స్ ని తగ్గించుకోవచ్చు. ఓకే మ్యామ్. వాటిలో ముఖ్యంగా ఈ ఈస్ట్రోజన్ తగ్గి ఉంటుంది కాబట్టి మనకి రీప్లేస్ చేయడానికి ఫైటో ఈస్ట్రోజన్స్ అంటే ఈ ప్లాంట్స్ నుంచి వచ్చే ఈస్ట్రోజన్ ని మనం దాంతో రీప్లేస్ చేసి ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి తగ్గించుకోవచ్చు. సో ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి యూజువల్లీ ఎక్కడ ఉంటాయంటే ముదురు ఆకుపచ్చలో ఉండే ఆకుకూరలలో, అండ్ సోయా బీన్స్, క్యాబేజ్ అండ్ కేల్, అవన్నీ కొంచెం డార్క్ గా ఉండే లీవ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిలో కూడా ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి అన్నమాట. ఫ్లేవనాయిడ్స్ అని, ఫైటో ఈస్ట్రోజన్స్ అని ఉన్న ఈ ప్రొడక్ట్స్ అన్నిటిలో కూడా ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి కాబట్టి మనం ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా ఈ కొన్ని కూరగాయలలో చూసినట్టయితే, మన కూరగాయలు పళ్ళు చూసినట్టయితే టొమాటోస్ అండ్ వాటర్ మెలాన్, పుచ్చకాయ, బెర్రీస్, అండ్ ఈ లెగ్యూమ్స్ అంటే మన బీన్స్ లాంటివి. అండ్ ఫ్రూట్స్ లో అయితే ఈ పోమోగ్రానైట్, వాటర్ మెలాన్, పోమోగ్రానైట్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి అనమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నవి కూడా ఈ ఫైటో ఈస్ట్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఓకే మ్యామ్. సో ఇవి రెగ్యులర్ గా మనం తీసుకునే డైట్ లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్, ప్రోటీన్ అంటే మెయిన్ గా మిల్క్ తీసుకోవడం వల్ల మిల్క్ ప్రోటీన్ వస్తూ ఉంటుంది. అండ్ కాల్షియం సప్లిమెంట్స్ మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం కదా, ఈ బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో డెఫినెట్ గా ఈ కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంటుంది ఇక్కడ అనమాట. సో ఇలా ఈ కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. అంతేకాకుండా ఈ ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే తిక్త కషాయ రసాలు ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. సో ఈ టైంలో ఈ పిత్తం వాతం రెండు కలిపి కొంచెం ఇంబాలెన్స్ ఉంటుంటుంది కాబట్టి అటు తిక్త రసం అంటే చేదుగా ఉన్నవి పిత్తం తగ్గిస్తాయి. సో అందువల్ల ఈ తిక్త రసంగా ఉన్నది తీసుకోవడం వల్ల పిత్తం కంట్రోల్ చేసి, దాని తర్వాత మనం తీసుకునే ఫుడ్ లో వాత కంట్రోల్ చేసే ఫుడ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే మ్యామ్. ఇంకా రెగ్యులర్ గా తీసుకునే వాటిల్లో వాటర్ కన్జ్యూమ్ చేయడం, 2 to 3 liters ఆఫ్ వాటర్ కంపల్సరీగా తీసుకోవడం. దీనివల్ల మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, డ్రైనెస్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు. బాడీ మరీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. దాంతో పాటు నెయ్యి కూడా ఎక్కువ వాడాలి. సో ఆల్రెడీ మనం చెప్తాం కదా, డ్రైనెస్ మన స్కిన్ మీద కూడా అండ్ అదర్ ఆర్గాన్స్ మీద మన స్కిన్ ఎక్కువ డ్రైనెస్ చూస్తూ ఉన్నాం కదా, దాన్ని తగ్గించుకోవడానికి వాటర్ తో పాటు నెయ్యి, దేశీ మనకు దొరికి ఆవు నెయ్యి కానీ ఆర్ బఫెల్లో నెయ్యి కానీ మనం తీసుకోవచ్చు అనమాట. అదే కాకుండా బార్లీ వాటర్, కొరియాండర్ వాటర్, ఇవన్నీ కూడా డైయూరిటిక్ గా పనిచేస్తాయి. అంతేకాకుండా మన బాడీ పిత్తంని, మన బాడీ హీట్ ని కూడా తగ్గిస్తూ ఉంటాయి అనమాట. సో అందువల్ల ఈ బార్లీ వాటర్, కొరియాండర్ వాటర్ రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి తగ్గించుకోవచ్చు. అండ్ అగైన్ అక్కడ వచ్చే బర్నింగ్ సెన్సేషన్ కానీ, ఇచ్చింగ్ కానీ తగ్గడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. కొన్ని రకాల ఔషధాలు ఆయుర్వేదంలో చెప్పబడిన ఈస్ట్రోజన్స్ ఉన్న ఔషధాలు చూసినట్టయితే అశోక,
మనం చాలా కామన్ గా అశోకారిష్టాన్ని ఉంటూనే ఉంటాం కదా, ఈ పీరియడ్ ma'am. ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువ వాడుతూ ఉంటాం. సో ఈ అశోకారిష్ట అనేది యుట్రైన్ టానిక్ అనమాట. యుట్రస్ కి హెల్దీగా ఉంచడానికి పనికొస్తుంది అనమాట. అసలు లోపల లైనింగ్ హెల్దీగా ఫామ్ అవడానికి పనికొస్తుంటుంది. సో అది ఇప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు, అశోకారిష్ట వాడొచ్చు. అదే కాకుండా శతావరి కూడా చాలా మంచి ఓకే. ఔషధం ఈ మెనోపాజల్ స్టేజ్ లో. ఈ శతావరి కూడా ఈ ఫైటో ఈస్ట్రోజన్ కలిగి ఉంటుంది అనమాట. ఈ బోన్ రిసార్ప్షన్ తగ్గిస్తుంటుంది, బోన్ అరిగిపోవడాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అంతేకాకుండా Okay. దీనికి కొంచెం స్టిరాయిడల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఎనీ పెయిన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్న ఆ టైంలో ఉన్న పెయిన్స్ తగ్గించడానికి ఈ శతావరి బాగా ఉపయోగపడుతుంది అనమాట. Okay, సో ma'am. అదే కాకుండా అశ్వగంధ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అశ్వగంధ కూడా ఒక రసాయనంగా అండ్ ఈ మెంటల్ హెల్త్ దగ్గర కామ్ చేయడానికి అశ్వగంధని వాడొచ్చు. అండ్ బ్రాహ్మి కూడా యాంగ్జియోలైటిక్, అంటే యాంగ్జియస్ గా ఇప్పుడు చెప్పే మూడ్ ఇరిటేషన్స్, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది, నిద్ర తక్కువగా ఉంటుంది. సో వీటన్నిటిని కాంబాక్ట్ చేయడానికి ఈ బ్రాహ్మి కూడా తీసుకోవచ్చు అనమాట ఈ సమయంలో. ఓకే మ్యామ్. కొన్ని రకాల ప్రిపరేషన్స్ చూసినట్టయితే వీటిలలో ఈ గోక్షురాది గుగ్గులు అండ్ చందన సవ, గుడూచి సత్వం కూడా మనకి చాలా మందికి తెలిసే ఉంటుంది. తిప్పతీగ నుంచి చేసే ఒక రకమైన ఈ మెడిసిన్ అనమాట. దాన్ని ఓకే. ఈ పాలతో తీసుకోవాలన్నమాట. సో అదే విధంగా ఎస్టి మధు, దాన్ని అతి మధురం అని లికరేష్ అని చెప్తూ ఉంటాం. సో అది చాలా మంచి ఈస్ట్రోజన్స్ ఉన్న ఫైటో హార్మోన్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో. సో అది ఈస్ట్రోజన్ కి రీప్లేస్మెంట్ గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఆ ఎస్టి మధు పౌడర్ ని పాలతో తీసుకోవడం వల్ల కూడా మనం ఇట్లాంటి సింటమ్స్ తగ్గించుకోవచ్చు. అండ్ గుడచి సత్వం కూడా పాలతో తీసుకోవాలన్నమాట. ఇవన్నీ రెగ్యులర్ గా తీసుకోవచ్చు. అండ్ అదే కాకుండా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి అండ్ వాళ్ళకున్న సిమ్టమ్స్ బట్టి ఇంకా కొంచెం బెటర్ గా చేసుకోవడానికి, సఫరింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆయుర్వేద వైద్య సలహాలను అనుసరించి మనం వాళ్ళ సిమ్టమ్స్ తగ్గించుకోవడానికి చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయన్నమాట. ఓకే మ్యామ్. ఇది అంతా కూడా మన డయట్ అండ్ మెడిసిన్స్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ. సో డెఫినెట్ గా ఈ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల మనం చాలా వరకు ఈ పెయిన్స్ కానీ ఆర్థరైటిస్ తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఈ ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. సో డెఫినెట్ గా మనం ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఈ మజిల్ స్ట్రెంథెన్ చేస్తుంది. ఈ ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల వచ్చే ఈ వీక్నెస్ ని మనం ఇట్లాంటి ఎక్సర్సైజ్ ద్వారా మనం స్ట్రెంథెన్ చేయొచ్చు అనమాట. సో పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, వాకింగ్ చేయడం, అట్లీస్ట్ 30 to 45 minutes వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు తెలియకుండానే వెయిట్ పెరిగిపోతూ ఉంటుంది ఆ సమయంలో. సో వాటర్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మన ఫిజికల్ యాక్టివిటీ ఇట్లా మెయింటైన్ చేస్తున్నప్పుడు అది కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే మ్యామ్. సో ఈ విధంగా ఈ ఆహారం, ఔషధం, విహారంతో మనం ఈ మెనోపాజ్ ని మంచిగా మేనేజ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్, బట్ ప్రాపర్ గా మేనేజ్ చేస్తే డెఫినెట్ గా ఇది ఫిజియలాజికల్ గా న్యాచురల్ ప్రాసెస్ లాగా మనం ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ గీత. ఎస్, డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా. మధ్య వయసు దాటిన స్త్రీలందరిలో కనిపించే చాలా సహజమైన స్థితే ఈ మెనోపాజ్. అయితే ఈ దశని ఎదుర్కోవడానికి కొంచెం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. ఆహారం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంతో పాటు వ్యాయామం, యోగా, ధ్యానం ఇలాంటి వాటిని మన రెగ్యులర్ లైఫ్ లో భాగం చేసుకోవాలి. ఇక వీటికి తోడు మహిళలు ఈ దశను దాటడానికి కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంటే చక్కగా ఈ దశను దాటేస్తారు. మునుపటిలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇది సంగతి. మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.